నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన పురాతనమైన ఆలయాలకు పుట్టిల్లు. వీటిల్లో సైన్స్కు అంతని రహస్యాలు దాచుకున్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఓ మిస్టరీతో భక్తులను అధికంగా ఆకర్షించే అమ్మవారి ఆలయాల్లో ఒకటే ఇడానామాత ఆలయం. ఇక్కడున్న దేవత అగ్నిస్నానాన్ని ఆచరిస్తుంటారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండల్లో ఇడానామాత ఆలయం ఉంది. ఇది సాధారణ ఆలయం కాదు, మేవార్ శక్తిపీఠంగా పిలువబడుతోంది. దాదాపు 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయానికి పైకప్పు కూడా ఉండదు. ఇక్కడ దేవత దుర్గాదేవి అవతారమని భక్తులు భావిస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారు దుష్ట శక్తులను శిక్షించడానికి స్వయంభుగా వెలిసారని నమ్మకం. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయంలోని దేవత అగ్నిస్నానం చేస్తుంది. దాదాపు 3 రోజుల పాటు అగ్నికీలక మధ్యనే అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ కారణంగానే ఈ ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. అగ్నిస్నానం అద్భుతమైన దృశ్యం. ఈ ఆలయంలో మంటలు ఆకస్మికంగా వాటంతట అవే చెలరేగి గుడి అంతటా వ్యాపిస్తాయి. సుమారు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగిసిపడతాయి. అప్పుడు దేవత మీద ఉండే అలంకరణ వస్తువులు, చున్ని, దండలు, ఇతర నైవేద్యాలు అన్నీ ఆ అగ్నికి దహనమైపోతాయి, బూడిదగా మారిపోతాయి. అయితే దేవతా విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం జరగదు. చివరకు మరకలు, మసి కూడా అంటవు. అందుకే భక్తులు దీన్ని అమ్మవారి అగ్ని స్నానంగా పిలుస్తారు. ఈ విధంగా దేవత నెలకు 2-3 సార్లు అగ్ని స్నానాన్ని ఆచరిస్తుంటారు. అమ్మవారి శక్తి మేల్కొన్న సమయంలో అగ్ని ఆకస్మికంగా కనిపిస్తుందన్నది స్థానికుల నమ్మకం. దీన్ని దేవత స్వీయ శుద్ధి రూపంగా భావిస్తారు. అమ్మవారు జ్వాలాదేవి రూపాన్ని ఆవహిస్తుందని పూజారులు చెబుతున్నారు. ఇడానామాత అగ్నిస్నానం చేసే సమయంలో ఆలయానికి భక్తుల రాక అధికంగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని దర్శించడం వలన జీవితంలో ఉన్న అన్ని దుఃఖాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. అలాగే వ్యాధులను, బాధలను అమ్మవారు దూరం చేస్తుందన్న విశ్వాసం. ముఖ్యంగా పక్షవాతం ఉన్నవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే నయమవుతుందని చెబుతుంటారు. సంతానం లేని వారు కూడా ఇక్కడున్న త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫలితంగా వారికి అమ్మవారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అంతేకాకుండా కోరిన కోరికలు కూడా తీరుతాయన్న విశ్వాసం. ఇక ఇడానామాత ఆలయం పాండవుల కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. జైసింగ్ రాజు కూడా ఈ దేవతను పూజించేవారట. అందుకే ఇడానామాత చరిత్ర సాంప్రదాయానికి సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారి అగ్నిస్నాన సమయం ఇది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అయితే అగ్నిస్నానం ఎప్పుడు చేసినా ఫలితం ఒకటే విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇడానామాత ఆలయంలో ఈ అగ్ని ఎలా వస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఎన్నో రకాల పరిశోధనలు జరిగాయి. కానీ ఫలితం శూన్యం. ఇంతవరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. మొత్తంగా ఇడానామాత ఆలయ రహస్యం విశ్వాసం యొక్క సమ్మేళనంగా పేర్కొనబడుతోంది. అందుకే దేశంలోని అరుదైన అద్భుతాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.